టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి సీనియర్స్ కోసం తొలి 100 రోజుల ప్రణాళిక ఎలా ఉండాలి? అంటే తొలి ప్రిలిమ్స్ మే, జూన్‌లో జరిగే అవకాశం ఉంది గాబట్టి. సో, మనకి మార్చి, ఏప్రిల్, మే ఆల్‌మోస్ట్ ఒక 100 రోజుల టైమ్ ఉంది ప్రిలిమ్స్‌కి ముందు. సో, మరి సీనియర్స్ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ టైమ్‌ని ఎలా ప్లాన్ జేసుకోవాలి? సీనియర్స్ అంటే దోస్ హూ హావ్ ఆల్రెడీ గివెన్ 2 ప్రిలిమ్స్. ఇప్పటికే 2 జరిగినటువంటి 2 ప్రిలిమ్స్ చ ఆహ్, చ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్ కూడా చాలా మంది పాస్ అయ్యారు. సో, వీళ్ళు ఇప్పుడు ప్లాన్ ఎలా చేసుకోవాలి? ప్లాన్ యూర్ షెడ్యూల్ ఫర్ ద నెక్స్ట్ 100 డేస్ మెటిక్యులస్‌లీ. చాలా కేర్‌ఫుల్‌గా మీ రాబోయే 100 రోజుల ప్రణాళిక ఉండాలి. అంటే ఇప్పుడు అంతా మీ ఫోకస్ ఎక్కువగా మెయిన్స్ బిల్డర్ అండ్ ప్రాక్టీస్ సెషన్స్ మీద ఉండాలి. సో, ఈ మెయిన్స్ బిల్డర్ అండ్ ప్రాక్టీస్ సెషన్స్ అంటే ఏంటి? సో, ఒక అనౌన్స్‌మెంట్ ఇది ఎక్స్‌క్లూజివ్ తెలంగాణ మాడ్యూల్స్ కోసం. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ సొసైటీ వీటన్నిటికి సంబంధించి ఒక ఎక్స్‌క్లూజివ్ తెలంగాణ మాడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ సండే 25థ్ ఫిబ్రవరి 10:00 ఉంటుంది. సో, మెయిన్స్ బిల్డర్ అంటే యూ ఆర్ సపోజ్డ్ టు ప్రిపేర్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఆన్ ద టీఎస్ మాడ్యూల్స్. అంటే ఈ టీఎస్ మాడ్యూల్స్ అయినటువంటి తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ అండ్ సొసైటీ, తెలంగాణ సొసైటీ. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్‌మోస్ట్ ఒక 300 మార్కుల వరకు ఉంటాయి. ఈ 300 మార్కుల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతావన్నీ కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఉంటాయి. సో, అలాగే మీరు ఎక్స్‌క్లూజివ్ మెయిన్స్ ఏరియాస్ కూడా ఫోకస్ చేయండి. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నెన్స్, జనరల్ ఎస్సే. సో, ఈ గవర్నెన్స్, జనరల్ ఎస్సే బాగా ఎక్స్‌క్లూజివ్‌గా ఫోకస్ ఆన్ మెయిన్స్ అనమాట ఇది. తర్వాత ప్రాక్టీస్ విషయానికొచ్చేటప్పటికి రెండోది టెస్ట్ సీరీస్ ఫర్ ద ప్రిలిమ్స్. ప్రిలిమ్స్‌కి ఒక టెస్ట్ సీరీస్ జాయిన్ అవ్వండి ఎక్కడన్నా. అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో, ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చాలా కీలకమైనటువంటిది. ఈ రాబోయే 100 డేస్‌లో. సో, ఈ 2 చేసుకుంటూ వెళితే ప్రిలిమ్స్ అయిపోయగానే మీ ఫోకస్ అంతా కూడా కంప్లీట్‌గా మెయిన్స్ మీద, ఇక రివిజన్ మీదే ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్లాన్ వల్ల. ఇప్పుడు దీనికి డైలీ అలొకేషన్ ఆఫ్ టైమ్ ఎలా ఉండాలి? ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్ట్స్ రోజు ఒక 3 గంటలు చదవండి. అంటే ఈ పాలిటీ, హిస్టరీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో కంబైన్డ్ సబ్జెక్ట్‌లు వాటిని. ఎక్స్‌క్లూజివ్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ రోజు 2 గంటలు చదవండి. అంటే కొన్ని కరెంట్ అఫైర్స్ ఏరియాస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇటువంటివి. ఎక్స్‌క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏమో 3 అవర్స్ చదవండి. సో, ఈ తెలంగాణ మాడ్యూల్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 3 అవర్స్ పెట్టుకోండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఒక 2 గంటలు పెట్టుకోండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసు దీనికి 1 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ రోజు 1 అవర్ చదవండి. ప్రిలిమ్స్‌కి ఉపయోగపడుతది. మెంటల్ ఎబిలిటీ రోజు 1 అవర్ చేయండి. ఇది మెయిన్స్‌కి, ప్రిలిమ్స్‌కి రెండిటికి ఉపయోగపడుతది. సో, ఈ రకంగా మీరు డైలీ ప్లాన్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెయిన్స్ కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.